This video is made for education purpose only. మనకి ఇంటి నుంచి వర్క్ చేసుకునే విధంగా చాలా మంచి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. 2 కంపెనీస్ నుంచి ఒకటేమో ప్లానెట్ స్పార్క్, ఇంకోటి వచ్చేటప్పుడు మనకైతే ట్రివియం ఎడ్యుకేషన్. రెండు కూడా మనకి ఎడ్యుటెక్ కంపెనీసే గైస్. సో వీళ్ళు ట్యూటోరియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద వీళ్ళైతే కోర్సెస్ రన్ చేస్తుంటారు. ఆన్లైన్లో ట్రైనింగ్ అవి కూడా ప్రొవైడ్ చేస్తుంటారు అన్నమాట. ఓకే, ఈ యొక్క 2 కంపెనీస్ కూడా ఓకే, రెండు కూడా మల్టీనేషనల్స్ కంపెనీ. తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్ రెండింటికి కూడా. ఓకే, ఈ 2 కంపెనీస్ నుంచి అప్డేట్స్ ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 కంపెనీస్ నుంచి వచ్చిన రూల్స్ కనుక మీకు ఓకే అనుకుంటే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. లేకపోతే సో మీకు మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, మీరు అకౌంటింగ్ సైడ్ జాబ్స్ చూస్తున్నారా, లేకపోతే ఫైనాన్స్ సైడ్ చూస్తున్నారా, లేకపోతే సాఫ్ట్వేర్ సైడా, లేకపోతే నాన్ ఐటీ సైడా, నెట్వర్కింగ్ సైడా, ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, మీకు ఒక చెప్పాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి మంచి జాబ్ అప్డేట్స్ మనకి ప్రొవైడ్ చేసి ఒక ఎక్సలెంట్ వెబ్సైట్ గురించి కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. ఇదే వీడియోలో మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి ఫస్ట్ ప్లానెట్ స్పార్క్ నుంచి వచ్చేది వచ్చింది. మనకి టీచర్ ఆర్ ట్యూటర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అర్జెంట్ హైరింగ్ అయితే వాళ్ళకి అయితే ఉంది. జస్ట్ చూడండి ఒకసారి, 9 hours అగో ఈ జాబ్ అయితే స్పాట్ అయిందన్నమాట. ఇది రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ప్లానెట్ స్పార్క్ అన్నది సో చాలా మందికి ఐడియా ఉండి ఉంటుంది, చాలా యాడ్స్ కూడా మీరు చూసే ఉంటారు కదా. సో వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఒక ఆన్లైన్ ట్యూటర్ ఆర్ టీచర్ అయితే కావాల్సి వస్తుందన్నమాట. కండక్ట్ డెమో క్లాసెస్ యాజ్ పర్ ది ప్లానెట్ స్పార్క్ కంటెంట్ అండ్ మెథడాలజీస్, ఎన్షోర్ అమేజింగ్ డెమో ఎక్స్పీరియన్స్ ఫర్ ది చైల్డ్ అండ్ పేరెంట్ అని మెన్షన్ చేశారు. కంటెంట్ రెగ్యులర్ క్లాసెస్ అయితే మీరైతే కండక్ట్ చేయాలట. పోస్ట్ ఎన్రోల్మెంట్ అండ్ యూజింగ్ ఇన్ హౌస్ కరికులం బేస్ చేసుకొని. సో మేజర్గా చెప్పాలంటే మనకి చూడండి, ఎన్షోర్ టైమ్లీ ఫీడ్బ్యాక్. సో చైల్డ్ నుంచి టైమ్లీ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో స్కెడ్యూల్ చేస్తారు. ఆ డెమోస్ అన్ని కూడా ప్రాపర్గా ఇంకా మెన్షన్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ సో చూస్తే ఎక్సలెంట్ టీచింగ్ స్కిల్స్ ఉండాలి, ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్స్ మీకు అయితే ఉండాలి, ఎబిలిటీ టు స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ద చైల్డ్ అనేసి మెన్షన్ చేశారు. ఎక్సలెంట్ వెరబుల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 6 days వీక్ ఉండాలి. 3 to 4 టీచింగ్ అవర్స్ మీరు అయితే వర్క్ చేస్తే సరిపోతుంది. అట్లీస్ట్ అంటున్నారు అనమాట. ఓకే, ఇంగ్లీష్ టీచింగ్ మీ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే చాలు. అట్లీస్ట్ 1 year మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వైఫై కనెక్టివిటీ విత్ ల్యాప్టాప్ వెబ్ క్యామ్ అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క పేజ్లోకి అయితే రెడీ అవుతుంది. ఇంగ్లీష్ టీచర్కి సంబంధించి మనకి డీటెయిల్స్ అని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద. ఇక సెకండ్ అప్డేట్ చూస్తే మనకి ఇక్కడ మనకి ట్రివియం ఎడ్యుకేషన్ నుంచి అయితే వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూడా 7 hours అగో స్పాట్ అయింది. మనకి మ్యాథ్స్ టీచర్ గురించి వీళ్ళైతే చూస్తున్నారు గైస్. ఓకే, మ్యాథమెటిక్స్ సో చాలామందికి రాకపోవచ్చు అంటారు, కానీ చాలామందికి మ్యాథ్స్ మీద మంచి కమాండ్ అయితే ఉంటుంది. సో వాళ్ళు దీనికి అయితే ట్రై చేయొచ్చు. మీరు ఆన్లైన్ మ్యాథ్స్ చూడరు, మనకి యూఎస్ బేస్డ్ స్టూడెంట్స్ ఉంటారు. సో మనకి తప్పకుండా ఈవెన్ మీకు ఫ్లెక్సిబుల్ టైంలో కూడా మీరు అయితే వర్క్ చేసుకోవచ్చు. 6 PM నుంచి 2 AM వరకు మనకైతే షిఫ్ట్స్ అయితే ఉంటాయట. 3 hours per day మనకు వర్క్ చేస్తే సరిపోతుంది. పర్ అవర్ కాంపన్సేషన్ కూడా ప్రాపర్గా ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు. కండక్ట్ ఇంటరాక్టివ్ ఆడియో ఆర్ వీడియో ఆర్ చార్ట్ బేస్డ్ ట్యూటోరియల్ సెషన్స్ మీరు ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది మ్యాథమెటిక్స్ మీద అనేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో స్ట్రాంగ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మ్యాథమెటిక్స్ ఎలిమెంటరీ టు హై స్కూల్ లెవెల్లో మీకు మ్యాథ్స్ కొద్దిగా బెటర్గా వస్తే మీరు దీనికి తప్పకుండా అయితే ట్రై చేయండి. మినిమం ఇక్కడ చూడండి, మనకి మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారట. మినిమం 70% స్కోర్ చేస్తే చాలు. స్కైప్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, ఇవాల్యుయేట్ చేస్తారు మిమ్మల్ని. హై డోసేజ్ ఆఫ్ మనకి ట్యూటరింగ్ ట్రైనింగ్ కూడా మనకి ప్రాపర్ ప్రొవైడ్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. చెక్ చేసుకోండి. ఇది మ్యాథ్స్ టీచర్కి. సేమ్ అదే ట్రివియం ఎడ్యుకేషన్ నుంచి మనకి ఇంగ్లీష్ టీచర్కి కూడా మనకి 7 hours అగో జాబ్ అయితే స్పాట్ అయింది. సో ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే తప్పకుండా ట్రై చేయొచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్ ఆర్ లిటరేచర్ మీద ఉండాలి మీకు. సో మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ టీచర్ లిటరేచర్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు. మీరు కనుక ఏమైనా టోఫెల్ కానీ సీటెల్ కానీ ఇక్కడ టెసాల్ అనేసి వీటిలో ఇంగ్లీష్ అసెస్మెంట్ టెస్ట్ కనుక మీకు ఏమైనా ఉంటే తప్పకుండా అయితే దీన్ని ట్రై చేయండి. ఇంగ్లీష్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది, స్కైప్ ఇంటర్వ్యూ ఉంటుంది, ట్రైనింగ్ క్లయింట్ సైడ్ మనకైతే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. 10:30 PM నుంచి 8:30 AM వరకు మనకి షిఫ్ట్ ఉంటుంది. మినిమం 3 hours అందులో వర్క్ చేస్తే సరిపోతుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, సో మంచి అప్డేట్, ఇది కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకి లింక్డ్ఇన్లో స్పాట్ అయ్యాయి కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేటెడ్గా ఉండేటైతే మ్యాక్సిమం చూసుకోండి గైస్. ఓకే, ఇవి కనుక వద్దు మాకు వేరే జాబ్స్ కావాలి బ్రో అనుకుంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ చూపిస్తాను. అదే మనకి ఫౌండిట్ నుంచి ఒక మంచి ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ నుంచి మల్టిపుల్ జాబ్ అప్డేట్స్ మనకి అయితే పడుతున్నాయి మేడం. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, హెచ్ఆర్, సేల్స్, అకౌంటింగ్, కస్టమర్ సపోర్ట్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఐటీ, SQL, ఆరకిల్, గ్రాఫిక్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ బేస్ చేసుకుని చాలా డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ వీళ్ళు కంటిన్యూస్గా మనకి పడుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే సెర్చ్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్కి సెర్చ్ చేస్తున్నాను. లొకేషన్ చూస్తే సింపుల్, నేనైతే హైదరాబాద్ సెలెక్ట్ చేశాను. సో సర్చ్ అని క్లిక్ చేశానంటే నాకు అసలు ఏవేమి ఉన్నాయో నాకైతే వెంటనే అయితే వచ్చేస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా బేస్ చేసుకొని 18 hours ఎక్కువ మనకైతే జాబ్ అయితే స్పాట్ అయింది. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి డేటా అనలిస్ట్. సో చూడండి ఎర్లీ అప్లికెంట్, మనకి ఫ్రెషర్స్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ సింపుల్గా మీ యొక్క ఫిల్టర్స్ యూస్ చేసి ఫ్రెషర్స్
రీసెంట్ ఎక్స్పీరియన్స్ సేమ్ ఎలా అయితే మీరు naukri.comలో జాబ్ సర్చ్ చేశారో అలాగే మీరు ఫౌండిట్లో కూడా మీరు సర్చ్ చేయండి. ఎందుకంటే ఇది మనకి న్యూగా వీళ్ళైతే అప్డేట్ చేశారన్నమాట. సో రెస్పాన్స్ కూడా బెటర్గా వస్తున్నాయి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అని కూడా మనకైతే వీళ్ళైతే లోడ్ చేస్తున్నారు. సో తప్పకుండా ట్రై చేయండి గైస్. ఓకే, బట్ ద థింగ్ ఏంటంటే 100% మీరు ప్రొఫైల్ ఈ ఫౌండిట్లో క్రియేట్ చేసి పెట్టుకోవాలి గైస్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ మీద ఇచ్చేసి ఫస్ట్ మీ యొక్క జీమెయిల్తో లాగిన్ అయిపోయి ప్రాపర్గా మీరు మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి. మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఇచ్చి మీ యొక్క ప్రొఫైల్ ప్రాపర్గా బిల్డ్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ జాబ్స్కి అప్లై చేసుకోండి. 100% కంప్లీట్ అయిన తర్వాత రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.